హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ గాలి. ఈరోజు అయితే మేము నూనుతో కలిసి ప్లే జోన్కి అయితే వెళ్తున్నాము. సో డీపీ ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, కానీ వీడు కొత్తగా ఆడుకోవడానికి ట్రై చేస్తాడు అక్కడ ఉన్న వాటితో అని చెప్పి మేమైతే ప్లే జోన్ బుక్ చేసుకున్నాము. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. వాడు ఎలా ఆడుకున్నాడు, మేము ఎంత క్వాలిటీ టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేసాము, మాకెంత ఛార్జ్ తీసుకున్నారు, ఎన్ని అవర్స్కి ఎంత అనేది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అంతా చూసేయండి. మేము ఇలానే ఆడుకుంటాం ఫ్రెండ్స్, కొత్త కొత్త గేమ్స్ ఆడుతూ ఉంటాము. ఇది నాకు చాలా ఇష్టమైన బూచి ఆట. అమ్మ నాన్న నేను మస్తు ఆడుకుంటాము. ఇంకా ఇంట్లో ఆడుకున్నాక ప్లే జోన్ కి అయితే వెళ్ళిపోయినాం. నాకు నడవడం వచ్చాక మా అమ్మని ఫుల్ గా పరేషాన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక మా నాన్న పైసలు పెట్టిండు, గంటకి 150 అంట. ఇంకా దీనితో మొదలు పెట్టాను ఫ్రెండ్స్. అన్ని చూసి ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. మా నాన్న హెల్ప్ అన్ని ట్రై చేయడానికి ఫిక్స్ అయ్యాను. చెప్పడం యాదవచ్చిన సాక్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నాన్న నేను కాసేపు ఆడుకున్నాము దాని మీదే. అరే అది బాగుంది నాన్న, దాని మీద ఎక్కించు. అమ్మయ్య ఎక్కేసిన. నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినారా ఎన్ని కలర్ బాల్స్ ఉన్నాయో, నాకు మస్తు అనిపించింది. ఫుల్ గా అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నా. మా అమ్మ ఈ బాల్ కలర్ ఏంటి, ఆ బాల్ కలర్ ఏంటి అని సతాయిస్తూనే ఉంది ఫ్రెండ్స్. నానా నేను బ్యాట్ తీసుకుని బాల్స్ తో ఫుల్ గా ఆడుకున్నాం ఫ్రెండ్స్. జారెడ్ బాల్ కూడా చాడేమో. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. అక్కడ ఎక్క పరిచయం అయ్యింది ఫ్రెండ్స్. కాసేపు అక్కతోనే ఆడుకున్నాను. ఈ సైకిల్ ఎక్కుదాం ఎప్పుడు. అరే ఇదేదో బాగుంది, కానీ ఎక్కిచ్చలా లేదుగా. ఇది ట్రై చేద్దాం. ఇదేదో బాగుంది, నా బైక్ లా ఉంది సేమ్. నాకు మా పిన్ని కొనిచ్చిన టాయ్ బైక్ వీడియో ఎవరైనా చూడకపోతే మా ఛానల్లో ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఫిష్ ఒకసారి ఊగేద్దాం. ఇవి ఎలా సెట్ చేయాలో నాకు తెలియదులే. ఈ చిన్న హౌస్ బాగుంది కదా, మొత్తం చూసినా ఎంత వస్తుంది. అలా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నాను. ఇందాక నేను ఎక్కిన బైక్ ఇలా ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అనిపించింది. రెడీ 1 2 3 మళ్ళీ వెనక్కి వెళ్దాం. మళ్ళీ మస్తు ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ నాకు టాస్క్ ఇచ్చింది. ఇక్కడ అన్ని సెట్ చేసింది అనమాట. నేను వీటన్నిటిని దూక్కుంటూ వెళ్ళాలంట. ఎలా వీటిని దాటుకుంటూ వెళ్ళాలో మా నాన్న నేర్పించాడు ఫ్రెండ్స్. నేను చక్కగా చెప్పినట్టుగా అన్ని దాటేసి ఫైనల్ గా అయితే నేను రీచ్ అయిపోయాను. మా అమ్మ నన్ను చాలా బాగా మెచ్చుకుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టం అనిపించింది ఫ్రెండ్స్, కానీ మా అమ్మ నా బాడీ అంతా ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి ప్లాన్ చేసింది. ఇంటికాడ కూడా ఇలాంటి మస్తు ప్లాన్ చేసింది నాతో. మీ ఇంట్లో కూడా అలాంటి చిన్న పిల్లలు ఉన్నారా ఫ్రెండ్స్? మీరు కూడా మా అమ్మకు లాగా అస్తమాట్లు ఏదో ఒకటి చదివించడం, ఇష్టం లేకపోయినా తినిపించడం, ఆడిపించడం ఇలాంటివి చేస్తారా ఫ్రెండ్స్ మీరు? ఇందులో భలే ఎగురుతున్నాం ఫ్రెండ్స్. బాగుంది. నాకు తెలియకపోయినా మస్తు ఆడినా. ఇందులో మా నాన్న ఊరికే నేను కూడా ఎగిరినా ఫుల్ ఖుషి అయినా ఫ్రెండ్స్. మా నాన్న నేను ఒక సందు ఉంటే అందులో దూరినాం. అక్కడి నుంచి మళ్ళీ బాల్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళినాం. ఇలా ప్లే జోన్ మొత్తం ఆడినా ఫ్రెండ్స్. ప్లే జోన్ మొత్తం తిరుగుతూ నేను, నాతో తిరుగుతూ మా నాన్న, మా ఇద్దరు వెంట ఫోన్ తీసుకొని తిరుగుతూ మా అమ్మ. మొత్తానికి ముగ్గురు ఫుల్ గా అలిసిపోయాం ఫ్రెండ్స్. మాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా ఆడి అలసిపోయాను నేను. మా అమ్మ వాటర్ అండ్ స్నాక్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అక్కడే కాసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. మళ్ళీ మళ్ళీ మా అమ్మ నాన్న తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా నాలాంటి పిల్లలు ఉంటే తీసుకుపోండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా బ్యాగ్స్ తీసుకొని బయటకైతే వచ్చేసాం మేము.